హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎస్సీ ఎస్టీల కులాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గురించి, అలాగే బీహార్లో ఎందుకు నిరాశలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేశారు, అసలు సుప్రీంకోర్టు హైకోర్టు ఏం తీర్పునిచ్చాయి, అసలు ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఉన్నవి, వాటిని ఎంత పెంచారు ఎంత తగ్గించారు, మరియు ఐఏఎస్ అధికారిపై లాఠీచార్జ్ ఎందుకు చేశారు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. రీసెంట్గా బీహార్లో అలాగే దక్షిణ రాష్ట్రాల్లో నిరాశనలు అలాగే బందులు జరుగుతున్నాయి. దానికి అసలు కారణం ఏంటంటే, రీసెంట్గా న్యాయస్థానం కొన్ని రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సౌత్ స్టేట్స్కి అలా చేయొద్దు, ఎప్పటిలాగానే రిజర్వేషన్లు ఉండాలి, ఏం చేంజ్ చేయొద్దని నిరాశనలు అలాగే దేశవ్యాప్తంగా బంద్ కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్లయితే రోడ్లపైకి వచ్చి వాహనాలపై దాడి చేస్తున్నారు, రైళ్ల యొక్క రాకపోకలను అడ్డుకున్నారు, వర్గీకరణ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అసలు ఏమని ఇచ్చారంటే, బాగా వెనకబడ్డ వాళ్ళకి ప్రత్యేక కోటాలను మంజూరు చేయొచ్చు అని న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అసలు ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇచ్చారో చూద్దాం. ఎస్సీస్కి 15%, ఎస్టీస్కి 7.5% మరియు ఓబీసీకి 27%. ఓబీసీలో 3000కు పైగా డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో, అందుకే వాళ్ళకి 27% ఇచ్చారు. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 4% ఇచ్చారు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే మనిషి బాడీలో ఏదో ఒక లోపం ఉండడాన్ని ఇలా అంటారనమాట. రీసెంట్గా న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికే. 2004లో ఇచ్చిన రిజర్వేషన్లు కొట్టేసి కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చారు. ధర్నాలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చారు. ఇక నిరసనకారులపై పోలీసులు గొడవకి దిగారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భారత్ బంద్ సందర్భంగా పాట్నాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసి కొట్టారు. పాట్నా సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ ఖండేకర్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ బంద్లో పాల్గొన్నట్లు భావించి ఓ పోలీస్ కానిస్టేబుల్ లాఠీతో తన వీపును వాయగొట్టాడు. లాస్ట్కి పోలీస్ అధికారులు ఆ కానిస్టేబుల్తో సారీ చెప్పించారు. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు? రిజర్వేషన్లు ఇవ్వడం కరెక్టేనా? అయితే జై భీమ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.